ఉదయం మెహదీపట్నం రైతు బజార్లో జరిగిన పేలుళ్లలో దాదాపు 100 మంది చనిపోయి ఉంటారని సమాచారం. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్టింగ్ వెనుక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్ మస్తాన్ బాయి రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. పేలుళ్లకు సరిగ్గా ఒక నెల క్రితం मेहदीपट्टनम रैतू बाजार में बॉम्ब लगा देना, आपको $25 मिलियन मिल जाएंगे, इंडियन करेंसी में 100 करोड़। ब्लास्ट के 2 दिन पहले आपको फ्लाइट टिकट्स मिल जाएंगे। ब्लास्ट होने से पहले दिन आपको हिंदुस्तान से दुबई भेज दिया जाएगा। हाँ भाई, जरूर करते हैं, लेकिन एक शर्त, ब्लास्ट होने के पहले पूरा अमाउंट मेरा अकाउंट में जमा करने होगा। जरूर। పేలుళ్లకు ఒక్కరోజు ముందు నా షేర్ ఏం చేసావు? ఐఎస్ఐ నుండి మనీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి దుబాయ్ పోయినాక సెటిల్ చేసుకుందాం. ఓకే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? సీఎం బ్రదర్ గారిని మినిస్టర్ కొడుకు గారు గుద్దింది. వాళ్ళేమో కాంప్రమైజ్ కావటం లేదు. తలకాయ నొప్పి అయిపోయింది. పెద్ద న్యూసెన్స్. మ్యాటర్ చాలా హై లెవెల్, ఇప్పట్లో సెట్ అవ్వదు. ఏం చేద్దాం? నడుచుకుంటా పోదాం. ఇది సీఎం వస్తే కానీ సెట్. రా, హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లు ఇప్పటికీ పూర్తవుతాయో, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుందో. వాటి గురించి మనకెందుకు, ఈ నుంచి మనం దుబాయ్ పోతున్నాం కదా. టైం అవుతుంది. హలో రజాక్, నెక్స్ట్ ఫ్లైట్ రేపు 11 గంటలకు ఉంది. 7 గంటలకు మొత్తం పూర్తవుతుంది. మనమని తెలిసే లోపు దుబాయ్లో ఉంటాం. నువ్వు సీదా ఎయిర్పోర్ట్కి రా, ఓకేనా? खुशी मनाएंगे, खुशी मनाएंगे। థ్యాంక్ యూ, డెఫినెట్గా, జరూర్. ఓకే. ఏమంటున్నాడు జాన్? అసెంబ్లీలో బాంబు పెడితే దీనికి డబుల్ అమౌంట్ ఇస్తారంట. అసెంబ్లీ లైవ్ లో ఉన్నప్పుడు పెట్టాం అనుకో, జనం కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ బ్లాస్టింగ్ వెనుక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్ మస్తాన్ బాయి రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. ఒక నెల తర్వాత మార్డాలు గస్సాలే. Can I sit here? ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ. హలో జాన్, ఎలియాస్ మస్తాన్ బాయ్. 1 second. BBC World, British Broadcasting Corporation, ప్రవల్లిక స్పెషల్ కరెస్పాండెంట్. థ్యాంక్ యూ. నన్ను ఎట్లా గుర్తుపట్టినావు? మీరు మీ లుక్ మార్చినా మీ రింగ్ మార్చలేదు. నేను ఇక్కడికి వస్తానని ఎట్లా తెలుసు? మీకు ప్యారడైజ్ లో చికెన్ బిర్యానీ ఇష్టమని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని వెయిట్ చేస్తున్నాను. నాతో నీకు హెంటి పని? మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు ఇవ్వాలి? మేము మీకు ఎంతైనా ఇవ్వగలం కాబట్టి. 1 million, 2 million. ఇన్షాల్లా. నా దగ్గర ఉన్నదేం చేసుకోవాలో నాకే సంజేతలే. అయినా నా ఇంటర్వ్యూ వల్ల మీ బీబీసీకి లాభం, నీకు ఏంది? నా కెరియర్ లో నంబర్ 1 అవ్వాలనేదే నా అంబిషన్. మీ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నా కోసం ఏమీ అయినా చేస్తానంటావు? నాకు పెద్ద కోరికలు లేవు, నాకు ఫ్రీడమ్ కావాలి. ఇవ్వగలవా? సమజ్ కాలేదు కదూ. విముక్తి కావాలి, ఈ దేశం నుంచి విముక్తి కావాలి. అది నువ్వు ఇస్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా. నీ గోల్ రీచ్ కావచ్చు.
దేశం నుంచి తప్పించడం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంపాసిబుల్. కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దానిలో ఎక్స్పర్ట్స్. వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళైతే కరెక్ట్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. గుడ్ బై. బిర్యానీ ఫినిష్ చేసిపో. నాకున్న వీక్నెస్ ఈ ప్యారడైజ్ బిర్యానీ, నాకున్న సెంటిమెంట్ రింగ్. నేనున్న పరిస్థితుల ఈ వీక్నెస్ సెంటిమెంటు ఉంటే ఎంత డేంజరో చెప్పినావు. థ్యాంక్స్. ఇప్పటి నుంచే హుషారుగుంటా. నేను ఎక్కడుంటానో ఎవరికి తెలియదు. నువ్వు తెలుసుకోనికే ప్రయత్నిస్తే నువ్వెక్కడుంటావో ఎవ్వరికి తెలియకుండా చేస్తా. సో సైలెన్స్ ఇస్ సేఫ్ ఫర్ యూ అండ్ మీ. జరా కంపెనీ నా ఆఖరి బిర్యానీ తినేదనక ప్యారడైజ్లా. ఎక్స్క్యూజ్ మీ, పేపర్. Fish. Come on, boss. Where are you? Yes, sir. చెప్పండి సార్. ఇంటర్వ్యూ ఏమైంది? He refused. ఈవెన్ అన్నాడు. మన ఆఫర్ గురించి చెప్పావా? I offered. మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఆఫర్ చేశాను. అతనికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. నీ జాబ్ నీకు కావాలంటే వాడు ఇంటర్వ్యూ తీసుకునిరా. బట్ సార్, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. నేను బాగా ట్రై చేశాను నీ కానీ టాలెంట్ ఉపయోగించి ఏదో ఒకటి చేయి. Sir, I'll call you back. ఇప్పుడు జాన్ ఎక్కడ దొరుకుతాడు? ఐ లవ్ యూ డమ్మీ. కుక్క బతుకంటే ఏందో ఇప్పుడు అర్థమైతాంది. రోజుకో వేషం భాషతో తిరగాల్సి ఈ వస్తుంది. రోజు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. గిది దాని సావు రోజు మాత్రమే అయితే ఈడికొచ్చేటోనే కాదు. నేను మళ్ళీ పుట్టినరోజు కూడా. 2 ఏండ్ల కిందట నా కోసం నీ డమ్మీ చచ్చి నన్ను బతికించింది. గందుకే ఇది నా పుట్టినరోజు కూడా. ఎంత అటాచ్మెంట్ ఉన్నా పుట్టినరోజు శ్మశానంలో చేసుకోవడు రిస్క్ అని సమజైంది. మిమ్మల్ని ఈ దేశం నుండి తప్పించే ఐడియా నా దగ్గర ఉంది. ఇతంది వైజాగ్, పేరు అప్పారావు, ఫ్యాషన్ డిజైనర్. ఇతను అచ్చం మీలాగే ఉంటాడు. ఇతని తీసుకొచ్చి ఓ పబ్లిక్ ప్లేస్లో చంపించి అందరినీ మీరు చనిపోయారని నమ్మించి ఇతని పాస్పోర్ట్తో అప్పారావు లాగా మీరు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. మీ జీతం ఎంత? 5,000 pounds per month. అంటే 4 lakhs. నేను 10 lakhs ఇస్తా. నా తాన పనిచేయచ్చు కదా. మీ ఆఫర్కి థ్యాంక్స్. నాకు మీ ఇంటర్వ్యూ వస్తే చాలు. ఓకే, డన్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? నా ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వ. ఏదైనా మెసేజ్ ఉంటే ఈమెయిల్ చేయండి. నా ఫోన్లో రిసీవ్ అవుతుంది. వెంటనే కాల్ చేస్తా. మీ ఫోన్లో నా నంబర్ బి రాదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను నవంబర్ 22న వైజాగ్ వస్తున్నాను. అతన్ని నా చుట్టూ తిరిగేలా చేయాలి. ఇది అడ్వాన్స్గా ఉంచండి. అతని డీటెయిల్స్ ఈ ఫోటో వెనకాల ఉన్నాయి. డన్ మేడం. అమ్మా కొంచెం పక్క వెళ్ళమనండి. ఫ్లైఓవర్ మన మీద పడేలా ఉంది. అసలే మనం కలిసి చాలా దూరం ప్రయాణం చేయాలి.
ఇక్కడ బిర్యానీ ఫేమస్ అట్ కదండి. అది అబ్బా, అది పారడైజ్ బిర్యానీ. మీకు కూడా ఇష్టమా? మీకు కూడానా? నా ఫ్రెండ్ ఒకరికి చాలా ఇష్టం. గర్ల్ ఫ్రెండే కదండి? అవును. థ్యాంక్ యూ. ఏ బాబు కొంచెం ఆపు. నమస్కారం సార్. నమస్తే. సార్ పేరు కుర్బానీ. అంబానీ ఫ్యామిలీతో విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ పోటీగా బాగా ఫ్రెష్ అని స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ నమస్కారం సార్. నమస్తే. డజన్ అరటిపళ్ళు ఎంత? 24 రూపాయలు సార్. ఓహో, అదే హోల్సేల్ అయితే 18 రూపాయలే సార్. ఓ వెరీ గుడ్ మార్జిన్. దాని అమ్మకాయలు ఎంత? దానమ్మకాయలు కాదు సార్, దానిమ్మకాయలు. అంటే సార్ కొంచెం తెలుగులో వీక్ లేండి. అయ్యా కంగ్రాట్స్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును సార్. సార్ 5 మినిట్స్ కూర్చోండి సార్. అదేంటి 1 minute ఇచ్చేస్తాను బోర్డు పెట్టారు కదా అక్కడ. కస్టమర్స్ రావడానికి అలా పెడతాం కానీ 5 మినిట్స్ పడుతుంది సార్. పెద్ద తేడా ఉన్నా. నేను చూస్తుంటే ఫుడ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్. సార్ ఉద్దేశం మీకు అర్థమైంది కదా. సార్ చేతులతో మీరు చేతులు కలిపితే క్షణాలు ఈ కొట్టు మాయ. అదే ఇంకా పెద్ద కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఈ అరటిపండు మీద పోలీసులకి ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటారు బాబు, అందుకే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టేస్తున్నారు. నా విసిట్ కార్డు ఇస్తాను. 1 సెకండ్. ఏంటిది? ఏంటి సార్ ఇక కుర్తి అడిగితే నేనే ఇచ్చామండి కదా. నో ఐ డోంట్ నో. సార్ సైగా అరటిపండు నొక్కేశారు. బాబు ఈ 1000 రూపాయలు ఉంచు. ఎవరికి తెలియనికే, తెలిస్తే మా బాగా పరువు బాగా ఫ్రెష్ గా పోతుంది. మీరు వదండి, మీరు వదండి. ఏంటి సార్ ఇది? అరటిపండుని అంత దరిద్రంగా అలా లేపేశారు. నేను లేపెట్టేవేటి? అసలు నేను తిన్నా, నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని క్లెప్టోమేనియా అని జబ్బు అంటారు. ఆ జబ్బు ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా అదేనైనా లేపేస్తుంటారు. అంటే నాకు మీకు జబ్బు ఉంది సార్. అనవసరంగా అడిగి 1000 రూపాయలు దొబ్బెట్టమే. ఏందో పెట్టవేంటి సార్? మన బాగా ఫ్రెష్ పరువుని బాగా కాపాడాను, సంతోషించండి. అయినా మీకు 1000 రూపాయలు లెక్కండి సార్. రండి సార్, రండి. మర్చిపోయానండి, పాస్పోర్ట్ ఇవ్వండి నా ఫోటోలు. తత్కాలని ఏదో ఉందట కదండి, దానిలో అప్లై చేస్తే తొందరగా వచ్చేస్తాయట. అవును, 4 days లో వస్తుందండి. ఎక్స్క్యూజ్ మీ. హలో. Monica, what the hell is going on? ప్రవళిక, ఏం Get the story జరుగుతుంది? done in a week. ఓ వారంలో Already a month now. నెల పైనైంది. Try to understand me, sir. దయచేసి నన్ను I అర్థం struggle a చేసుకోండి lot to సార్. get ఈ it to స్టేజ్కి one state. తీసుకురావడానికి నేను We're చాలా just buying కష్టపడ్డాను. నా టైం వేస్ట్ చేస్తున్నావు అంతే. But I promise that you'll be నన్ను more than నమ్మండి, happy నేను with the తెచ్చే results. ఇంటర్వ్యూతో Try to మీరు చాలా understand, హ్యాపీగా ఫీల్ please. అవుతారు. Okay, I'll wait for your call then. ఏమండి, సారీ, ఏదో ప్రాబ్లము స్ట్రగుల్ అండర్స్టాండింగ్ అంటున్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అండర్స్టాండ్ చేసుకుని స్ట్రగుల్ పడకుండా చూసుకుంటాను. నాకు చెప్పండి. ఏం లేదు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి. ఎంత? నేను ఇస్తానండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ జన్మ తిరుగుద్ది అనుకోలేదు. మీ దయ వల్ల ఇక నుంచి నా టైం బాగుంటుంది. ఆ మేది ఉంటే చెప్పండి, 15,000 ఇస్తాం. ఇది ఆయన అమ్మరు. చాలా బాగుందండి. హైదరాబాద్ ఎంత బాగుంటే ఇంక సికింద్రాబాద్ ఎంత బాగుంటుందో. హాయ్. సారీ. చక్రి గారు, చక్రి గారు, అయ్యండి, మీరు లోపలికి వస్తే అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. రండి. నెల రోజుల నుంచి ఒకటి కోసం వెతుకుతున్నాం. లోపల ఉన్నాడో తెలిసింది, ఎత్తుకొస్తాం. పోలీస్, ఈ మచ్చగాడు పోలీసులు తీసుకొచ్చాడేంటి? జంపు రవి. బాత్రూమ్ ప్రాబ్లం, ఇప్పుడే వచ్చేస్తాను. 2 బిర్యానీలు తిన్నావు ఇప్పుడు. ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్. ఏంటి, ఎవరి కోసం ఎతుకుతున్నావు? చక్రి అనే ఒక మహానుభావుడి కోసం. నా జీవితాన్ని మార్చేశాడు. నాకు అతను కానీ దొరికితే మీరు ఎతికేవాడు జాతకం అతను చెప్పేస్తాడు. ఫోన్ వచ్చింది, మాట్లాడి కార్లో వెయిట్ చేస్తాను. మీరు అతన్ని కలిసి రండి. అలాగే. హలో. ఏం ప్రవల్లిక, మన కహాని ఎక్కడి దాకా వచ్చింది? ఫ్లైట్ దిగినప్పటి నుంచి మీ పని మీదే ఉన్నాను జాన్. ఈ రోజే అప్పారావుకి తత్కల్లో పాస్పోర్ట్ అప్లై చేశాను. 4 days లో వచ్చేస్తుంది. గుడ్. నన్ను ఎప్పుడు కలవాలనో నేను నీకు ఫోన్ చేస్తా. ఓకే. Guys and girls, tonight the DJ blast. The theme is
ఫ్రూట్స్ తానియా విత్ గ్రేప్స్ షీలా విత్ బనానాస్ రండి సార్ రండి లోపల సూపర్ ఉంటది సార్ ఓన్లీ కపుల్ ఎంట్రీ. యా మేము కప్పులం కదా ఊరుకోండి సార్, ఎవరైనా వింటే సరిగమ పదని అనుకుంటారు. అంటే బాగుంది బాగుంది ఛీ. ఈయన ఎవరో తెలుసా కుర్బానీ గారు అంబానీ అయినా అమ్మాయితో రావాల్సిందే. ఓ రియబ్బా. సార్ లేడీస్ లేడీస్ సెట్ చేసి పట్టుకోస్తా బేబీస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రోమింగ్ ఇన్కమింగ్ ఫ్రీయే కదా కాదు 5000 అవుతుంది. అబ్బా సిబే సిబే రండి 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 బస్ కపుల్స్ అది మరి పదండి ఏడీనా ఈ సౌండ్ లో కూడా జాతకం ఎవడని చెప్పించుకుంటున్నాడు ఏంటి? అయ్యో బాబు ఇక్కడికి వస్తున్నాడు. అలాంటి ఆయన దొరికితే మీరు అసలు వదలరు. అసలు మేము ఎవరిని వదలం. అలాంటి వాడిని అస్సలు వదలం. వదలను వదలను అంటాడు. ఆ అమ్మాయి వీడిని ఏం చేసిందో ఏంటో. షల్ వి డాన్స్? సారీ నాకు ప్రాక్టీస్ లేదు. చేస్తే అదే వస్తుంది. నాకొచ్చు మన ఇద్దరం చేద్దామా? నువ్వే చేసుకో. తోలు తీరిందా? బాగా పద. ఆ. హాయ్ నైస్ బనానాస్. వన్ స్క్రూ డ్రైవర్. ఒక నిమిషం ఇప్పుడు వస్తానండి. చూడు గ్రేప్స్ హైబ్రిడ్ ఇవాళ బనానా షో అయిపోయి ద్రాక్ష బాగా ఉప్పుతుంది. దాచిపళ్ళు గుర్తోడు చేస్తా. వద్దు ఇప్పుడు కూర్చో. షో అయిపోయిన తర్వాత మొత్తం తెచ్చుకో. అయ్యో కరెంట్ పోయింది. Who is this? Stop it! ఎవరు? Don't touch me! నేను చేశాను? I'll kick you! నాకేం తెలీదు. Stop it, నేను idiot! ఎక్కడ Who కూర్చున్నా? is ఎక్కడ this? కూర్చున్నా? Stop it! అమ్మయ్య కరెంట్ వచ్చింది. అవునందా కేకలు ఎవరివి? You stupid! What is this? What the hell of this? What do you think of yourselves? ఏమండి మీకు ఇదేం చెప్పండి. అయ్య బాబాయ్ నా మౌని పెద్ద గొడవ అయిపోయాను. 2 స్క్రూ డ్రైవర్లు ఇవ్వాలి బాబు. అయినా 2 నిమిషాలు ఈ నైట్ పళ్ళు ఎలా తీసేయండి బాబు. నేతట నువ్వు అలా నాకు నీ దాన్ని పెడతాను. ఇదిగో, ఒక నిమిషం, ఒక What నిమిషం. you offering? మీరు ఉండండి. ఇదిగో, 25,000. ఎవరు చెప్పకు. ఎవరు చెప్పకే. మీరు ఆగండి. గొడవ. I'll see you when that's it. 50,000 వెళ్ళి మంచి బట్ట కూడా వేసుకోమా. హ్యాపీనా? ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. వెళ్ళు. అమ్మయ్యా అరటికెళ్ళి వెళ్ళిపోయింది. ఆహా కరెక్ట్ టైంకి వచ్చేస్తారే. రేపు పొద్దున బాబు రండి బాగా సెటిల్ చేసుకుందాం. ఆఫీస్ తెలుసా? బాగా తెలుసు. మీరు రేపు రండి. పొద్దు డ్యూటీ అక్కడే మరి. మీరు రండి బాబు ఇక్కడ అనుకుంటారండి. మీరెవరు? ఈలోరు సెక్యూరిటీ ఈ క్యాష్ అయిపోయింది. మెడలో బా భలే కూర్చేసారే. తీసుకోండి. నేనేమన్నా ఇవ్వండి. నేనేమన్నా ఇవ్వండి. పరుగు పోతుంది. సెటిల్మెంట్. ఇవ్వండి. నేనేమన్నా? ఇవ్వండి. తీయండి. ఇదిగోండి సార్. దోలు తిరిగినా తొక్కలో అరటి పండుగ ₹1,00,000 బొక్క. నాకు అర్థం కాదు. ఎదవ సబ్బు మీరు. మళ్ళీ స్క్రూ డ్రైవర్ తాగానండి. చాలా బాగుంది. ఏమండి ఒక గేమ్ ఆడదామా? గేమా? అంత్యాక్షరి. నాకు పాడటం రాదండి. నేను కాలేజీ పోటీలో పాడినప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారండి. ఒకటి పాడినందుకు, ఒకటి ఆపినందుకు. వద్దులేండి మీది నాది కూడా నేనే పాడేస్తాను. ఓకేనా? రా వెన్నెల దొర కన్నియను చేరా రా రా రావోయి సందమామ మా వింతగాద వినుమా. మా మీరు 60+ పాటలు పాడుతున్నారేంటి? నేను 40+ కదండి. ఇప్పుడైతే మీకు కొత్త పాట పాడతా, గుర్తెట్టుకోండి. మా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె తీగ అల్లుకున్న రోజు, నీతో చెప్పాలని నీ నిన్న కోరే వర్ణం వర్ణం. సెల్లు పోయింది, వాచిపోయింది, గోచిపోయింది. అదేమైనా కోహినూరు వచ్చామా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ మా కుర్బానీ గది చాలా కాస్ట్లీ సెల్ సార్. మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటో అది మనసు సార్, మనసు. సార్ 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 నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి.
ముందు విషయం చెప్పు. సార్ రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. ఏయ్, కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతావు అనుకుంటావు. జాన్ ఎవడో, జోకర్ ఎవడో. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారి చేత చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టం లేవయ్యా, చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్ప. పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ ఓనర్లు 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, టోకు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అందం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తాండి. సార్ 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 బాగా చెప్పారు సార్, చాలా బాగా అది మీ చెప్పారు ఎస్ఐ చెప్పండి. సార్ వీడు కూడా మీట్ అయిపోయి అదిగా సార్, నేను పబ్బులో మన పక్కన కూర్చున్నాడే, చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. తింటే తిన్నాడు కానీ అట్టిపండు గురించి ఈడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు,